వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. వర్షాకాలము చలికాలం స్టార్ట్ అయిపోయిందంటే సర్వరోగాలకు గేట్లు ఎత్తేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే నీళ్లు కూడా కొంచెం కలుషితంగా మారుతూ ఉంటాయి. సో మనం ఇట్లాంటి సమయంలో అంటే ఈ సీజన్లో ఆల్కలైన్ వాటర్ తాగామని అంటే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటుంటారు. అది ఇప్పుడు నా చేతిలో వచ్చేసేసి నార్మల్ వాటర్ ఉన్నాయి, అదేవిధంగా ప్యూర్ జెల్ వారి ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఉంది. మనము ఇమ్యూనిటీ పవర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, అదేవిధంగా ఈ వాటర్ తాగడం వల్ల మనకు వచ్చే ప్లస్ ఏంది, అసలు pH వాల్యూ అనేది ఏ విధంగా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చాలా వరకు కూడా జనాలకి ఒక హెల్త్ అవేర్నెస్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ వీడియోస్లో ఎక్కడ కూడా బిజినెస్ కనపడదు సార్. ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి. సో ఇదే వాటర్ బాటిల్ మనకు వచ్చేసేసి వేరే బ్రాండ్లో చూస్తే ఆల్కలైన్ వాటర్ బాటిల్ 70 రూపీస్ పైన ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో 60-70 అట్లా నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు మాత్రం తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే నార్మల్ వాటర్ ఏదైతే దొరుకుతుందో 20 రూపాయలు అనేది ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు, అంతే కదండి? అవును సార్. ఇప్పుడు మనకు వచ్చేసేసి అసలు ఆల్కలైన్ వాటర్ టెస్ట్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం సార్. అంటే ఇమ్యూనిటీ పవర్ నాకే అర్థం కాలేదు. మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు మీకు లైవ్లో మీకే టెస్ట్ చేస్తారండి, మీ ఇమ్యూనిటీ పవర్ పెరిగిందో లేదో మీరే తెలుస్తుంది అన్నారు. ఎట్లా తెలుసుకోవచ్చు సార్? సార్ మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దగ్గినా తుమ్మినా అంటే మనకి ఏదైనా ఒక బ్యాక్టీరియా ఉంది అనుకోండి, అది బయట వెళ్ళిపోవాల్సిందే కదా. అవును. అంటే బ్యాక్టీరియా తుంపర్ల రూపంలో పోతా అంటే అది మంచి బ్యాక్టీరియా కావచ్చు, చెడు బ్యాక్టీరియా కావచ్చు. దానితో మన బాడీ అనేది ఫైట్ చేస్తూ ఉండాలి. అది మీకు లోపల జరిగే ప్రక్రియ ఏముంది మీకు బయట చూపిస్తాను. అంటే బ్యాక్టీరియా అంటేనే అది చెడుది కావచ్చు, మంచిది కావచ్చు, పాజిటివ్ లో ఉంటుంది. మన యాంటీబాడీస్ అనేటివి నెగిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు మన వాటర్ వల్ల అంటే ఇప్పుడు మీరు నోటి నుంచి ఊదినా కూడా అది ప్లస్ కావచ్చు, అంటే మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, మొత్తాన్ని బ్యాక్టీరియానే. దాన్ని లైవ్ లో ఎట్లా న్యూట్రల్ చేస్తుంది ఈ వాటర్ అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు మన వాటర్ కొద్దిగా తీసుకుంటున్నాను. ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ అండి. ఇప్పుడు ఈ వాటర్లో వచ్చేసి మనము ఇది ఓఆర్పి అనేది మనకి నెగిటివ్లో ఉంటుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ టెస్ట్ చేయడం కోసము మనం ఈ లిక్విడ్ అనేది దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనము ఈ లిక్విడ్ వేసిన వెంటనే చూడండి ఏ కలర్లోకి మారిపోయింది, పింక్ కలర్లోకి మారిపోయింది. అంటే పింక్ కలర్లోకి మారిందంటే నెగిటివ్ ఆర్పి ఉన్నట్టు, పింక్ కలర్లోకి మారలేదా పాజిటివ్ ఆర్పీలో ఉన్నట్టు. ఏమంటే ఇది నెగిటివ్ ఛార్జ్లో ఉన్న వాటర్, దీనికి మన బాడీలోని బ్యాక్టీరియాతో ఎట్లా న్యూట్రల్ చేస్తుందో చూడండి. దీంట్లో కానీ మీకు ఒక చిన్న పైప్ ఇచ్చి ఊదండి, ఇది ఊదేలోపు ఇది మళ్ళీ వైట్ కిందకి మారిపోతుంది. అంటే బాడీలో జరిగే అంటే మీ బ్యాక్టీరియాతో ఫైట్ చేసింది అనడానికి నిదర్శనం. ఒకసారి చూడండి. ఇప్పుడు జస్ట్ ఇట్లా ఊదాను ఊదాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు బుడగలు ఊదాం కదా, అట్లా ఊదండి. అంటే ఇప్పుడు మనం లైవ్ లో ఆల్కలైన్ వాటర్ తాగితే నిజంగా మనం ఇమ్యూనిటీగా ఉంటామా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజమే కదా, వాళ్ళకి మనం చెక్ చేసి మనం చూపిస్తున్నాం. మొత్తానికి స్పాట్ లో రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది, చూపిస్తున్నాం. ఓకే, ఊదమంటారు సార్? ఊదుతూ ఉండండి డ్రంక్ అండ్ డ్రైవ్ లో. అంటే ఊతారు కదా, అట్లా ఊదండి. స్టాప్ చేసి ఇదేంటి సార్ మ్యాజిక్ అయిపోయింది కదా. అంటే ఏదైతే పింక్ కలర్ లో ఉన్నదో మొత్తం వైట్ కలర్ లోకి వచ్చేసింది. ఓకే. అంటే ఏం జరిగింది ఇప్పుడు, అసలు ఏం చర్య? అంటే ఇప్పుడు చర్య అంటే దాంట్లో ఉండే నెగిటివ్ ఛార్జ్ ఏమైతే ఉన్నాయో మీరు బయట నుంచి వచ్చే పాజిటివ్ అంటే దాంట్లో ఫైట్ చేసి దాన్ని న్యూట్రల్ చేసేస్తుంది. అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మనం నెగిటివ్ చార్జ్ గల వాటర్ తీసుకుంటున్నాము, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ బ్యాక్టీరియా వైరస్ మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఫస్ట్ ఈ కొన్ని వేల కోట్ల సెల్స్ డ్యామేజ్ అయిన వెంటనే ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ సెల్స్ ని డ్యామేజ్ చేసే ముందే ఆటోమేటిక్ నీళ్ళ ద్వారానే అరిగట్టేస్తుంది. ఇంకా మిగిలినవి ఏమన్నా బ్యాక్టీరియా వైరస్ మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాం. మన యాంటీబాడీ చాలా అసలు మన మైండ్ ఇప్పుడు మీరు ఏ వీడియోస్ చూస్తుంటారు, మెదడుకు కమాండ్ బాస్ ఇవి అన్నట్టు, అట్లా ఆ విధంగా యాంటీబాడీస్ ఏంటనే ఉత్పత్తి న్యూట్రల్ చేస్తుంది. తద్వారా కస్టమర్ అనేది ఇమ్యూనిటీ ఉంటారు. అంటే వాటర్ తాగే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆల్కలైన్ వాటర్ ఇమ్యూనిటీ అనేది త్వరగా. ఓకే, ఒక్కసారి నార్మల్ వాటర్ తో కూడా మనం చెక్ చేద్దాం. నార్మల్ వాటర్ పాజిటివ్ ఆర్పి ఉంటుంది, చూడండి. అసలు ఒకసారి pH వాల్యూ ఎట్లా టెస్ట్ చేయాలి? ఇది నార్మల్ వాటర్ సార్. ఇప్పుడు మనం ఇందాక మన ఆల్కలైన్ వాటర్ లో వేసినప్పుడు ఇది పింక్ లోకి మారిపోయింది. ఈ నార్మల్ వాటర్ లో వేస్తున్నాను చూడండి. ఏమైనా చేంజ్ అయిందా? లేదండి. అంటే ఎలాంటి చేంజ్ లేదంటే పాజిటివ్ ఆర్పి ఉంది. ఓకే. అంటే ఈ వాటర్ తాగుతున్నారు పాజిటివ్ లో ఉంది, బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ పాజిటివ్. ఆల్రెడీ మనం ఇంకా ఎంత ఊదినా ఏం చేసినా మళ్ళీ ఇదే పాజిటివ్ గానే ఉంటుంది. అంటే త్వరగా ఫ్రెండ్షిప్ అయిపోయినట్టు. అదే ఇంకా తద్వారా బ్యాక్టీరియా వైరస్ త్వరగా మన బాడీలోకి వెళ్ళేసి ఇమ్యూనిటీని తగ్గిస్తుంది.
అందుకే డాక్టర్లు కూడా మనకు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే డైలీ నీళ్ళు వేడి చేసి చల్లార్చండి అంటే. అవును అవును. ఈ వేడి చేయడం వల్ల ఏమైతుందంటే దాంట్లో ఉండే క్లస్టర్ డివైడ్ అయిపోయి వాటర్కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఓకే ఓకే. కానీ అంత జనాలకు అంత ఓపిక ఎక్కడుంది? అవునవునవును. ఓకే. ఎస్, అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల 100% ఇమ్యూనిటీ అనేది పొందుతారు. ఎస్, ఈ సీజన్లో ముఖ్యంగా ఏంటంటే సార్ పాపం ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు ఇన్హేలర్ పక్కన లేకుండా పడుకోలేరు వాళ్ళు. అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా చెప్పేది అదే, అంటే ఈ ఫ్లూ ఏదైతే ఉంటుందో ఈ సీజన్లో వాళ్ళని ఈజీగా అటాక్ చేస్తుంటారు. అంటే ఈ సీజన్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి మీరు కొంచెం ఈ మెడిసిన్స్ వాడండి, ఇవి తీసుకోండి అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనకి ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ ఆస్తమా రిలేటెడ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళకు వాడిన బెస్ట్ రిజల్ట్ అంటే లాస్ట్ టైం నేను విజయవాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక పర్సన్ వాళ్ళ అబ్బాయికి ఆస్తమాతో ఎప్పుడు మనకు చలికాలం వచ్చేసిందంటే చాలా ఇబ్బంది పడే వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఆ రోజు. సూపర్. అంటే మేము ప్రతిసారి మా అబ్బాయికి చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే మన మిషన్ వేసుకున్నారు. అంటే వాటర్ బాటిల్ స్టార్ట్ కాకముందు మిషన్స్ ఇచ్చాము. మన వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు కూడా అతను చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే. ఒకవేళ మేము టెస్ట్ ట్రయల్ లాగా కావాలి అని అనుకుంటే ఒక 20 days అయితే వాడితే మన బాడీలో ఆ చేంజెస్ మనం గమనించవచ్చు. కంపల్సరీ డే బై డే మీరు రిజల్ట్ చూడొచ్చు. ఎస్. నాకు ఒక బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు, అదే తాగుతున్నా ఇప్పుడు కూడా నేను. సో దాన్ని షేక్ చేసేసుకొని తాగేయండి అన్నారు, ఆల్కలైన్ అయిపోతుంది. సో ఒకటి టెస్ట్ పెట్టుకొని చూసుకుంటా ఉన్నా. ఇంకా దాని పవర్ అయితే ఇంకా బాగుంది. 3000 లీటర్ల వరకు వస్తుంది. ఒకవేళ 3000 లీటర్లు అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా రీఛార్జ్ చేసుకోండి. అంటే ఫిల్టర్లు చేంజ్ చేయాలా దానికి? అంటే ఫస్ట్ మనకు కొద్దిగా సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్ ప్లస్ నిమ్మకాయ వేసామనుకోండి మీకు రీఛార్జ్ అవుతుంది అది. ఓకే. తర్వాత ఇండ్లలో మనకు కావాలని అంటే ఈ మిషన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో బ్రాండ్స్ కొనింటారు కదా సార్ చాలా మంది. పాపం మళ్ళీ కంప్లీట్ ఆర్ఓ సిస్టమ్ ఎందుకు చేంజ్ చేయాలి వాళ్ళు? వాళ్ళకి జస్ట్ 3000 రూపీస్ పే చేస్తే మన ఆల్కలైన్ ఫార్ములా అనేది యాడ్ చేస్తున్నాము. ఓకే. సెపరేట్ ఫిల్టర్స్ యాడ్ చేస్తున్నాము. లేదు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళు సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి, మనకు సర్వీస్ ప్లాన్ అనేది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాము, ఈజీ సర్వీస్ ప్లాన్ అని. అంటే ఒక 1000 రూపీస్ మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీతో 1000 రూపీస్ పే చేశారనుకోండి, 999 ప్యాకేజ్. 1 year వరకు అన్లిమిటెడ్ విజిట్ ఇస్తున్నాము. ఓకే. ఏ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ అయినా సరే మీరు 1 year లోపు ఎన్నిసార్లు అయినా మన టెక్నీషియన్ పిలిపించేసి సర్వీస్ చేయించుకోవచ్చు. ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయిందని అనుకోండి మన దగ్గర అవైలబిలిటీ దాంట్లో ప్లస్ స్పేర్ పార్ట్స్ కూడా విత్ వ్యారంటీ ఇస్తున్నాము. ఓకే. అట్లా ఆ సర్వీస్ ఓరియంటెడ్ గా కూడా వెళ్తున్నాం. మొత్తానికి వాటర్ బాటిల్తోనే కాదు, సో మొత్తాన్ని అంటే మీ ఇంట్లోనే ఆరోగ్యాన్ని ఉంచుదాం అన్నట్లు ఉన్నారు మీరు. అంటే ఇక్కడ మాకు సర్వీస్ ఎంతమందికి సర్వీస్ అంటే మనం ఎంతమందిని సర్వీస్ లోకి యాడ్ చేసుకుంటే మనం అంత ఇన్కమ్ అనేది జనరేట్ కావచ్చు. ఏదో ఈ రోజు మార్కెట్ లో అమ్మినామా ఈ రోజు లాభం తీసుకున్నామా అనేది కాకుండా మేము పని చేయడానికి మాకు కస్టమర్స్ కావాలి. ఎస్. మీరు మామూలుగా ఇది బిజినెస్ మోడల్ కూడా ఒకటి తీసుకొచ్చారు కదా సార్. అంటే మామూలుగా ఒక్క పెట్టుబడితో మనము 3-4 రకాల ఆదాయ మార్గాలు పొందొచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు లాస్ట్ టైము. సో మన దగ్గర వచ్చేసేసి ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్, తర్వాత వచ్చేసేసి మిషన్ వాటర్ ప్యూరిఫైర్స్. ఓకే. తర్వాత వచ్చేసి ఇది ఇందాక మీకు ఈజీ సర్వీస్ ప్లాన్ అని చెప్పాను. అవును. దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంతమందికి వాటర్ స్నానం చేయడానికి కూడా పనికిరాదు, ఉప్పు నీళ్ళు వస్తుంటాయి. ఓకే. అంటే సాఫ్ట్నర్స్, ఉప్పు హాట్ వాటర్ని సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ చేయడానికి సాఫ్ట్నర్స్. కమర్షియల్ ప్లాంట్లు ఉంటాయి, అంటే మనకు ఊరి చివరు ఉంటారు కదా వాటర్ క్యాన్ వాటర్, ఆ క్యాన్ వాటర్ వాళ్ళకు కూడా ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేస్తాము. ప్లస్ ఆ కమర్షియల్ ప్లాంట్లు ఏమైనా కంప్లైంట్ వచ్చినా కూడా మన సర్వీస్ టీమ్ అనేది దాన్ని టేకప్ చేస్తున్నాము. దాని నుంచి కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్. ఇవన్నీ జరుగుతున్నాయి లేదా అని తెలియాలి జనాలకంటే డిజిటల్ మార్కెటింగ్. ఒకప్పుడు మార్కెటింగ్ వేరే, ఇప్పుడు మార్కెటింగ్ వేరే. ఈ డిజిటల్ మార్కెటింగ్ కి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో మళ్ళీ మనం ఖర్చు పెడుతున్నాం అంటే మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా, మళ్ళీ దాని నుంచి మనకు రిటర్న్ ఇన్కమ్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేసాము. ఓకే. అంటే మీరే వాళ్ళకి డిజిటల్ గా సపోర్ట్ చేస్తారు. ఎవరైతే మీ దగ్గర ఈ ఫ్రాంచైజ్ మోడల్ తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. తర్వాత ప్రమోషన్స్ కూడా మెయిన్, బ్రాండ్ ఇమేజ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ బ్రాండ్ కి సంబంధించిన ఏమైతే స్టాండర్డ్ మెటీరియల్స్ ఉన్నాయో, అంటే సపోజ్ ఎల్ఈడి స్క్రీన్లు ఇలాంటివి ప్రొవైడ్ చేసుకుంటున్నాము. దాని నుంచి కూడా యాడ్ ఏజెన్సీ రన్ చేసి మళ్ళీ దాని నుంచి కూడా రిటర్న్ ఇన్కమ్ అనేది ఒకసారి మీతో టైప్ అయితే మొత్తం మీరే చూసుకుంటా అంటారు. ఇంకా మొత్తం గైడ్ లైన్స్ మేము ఇస్తాం సార్. అదేలేండి, బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి. అదే ఇంకా బిజినెస్ కూడా మీరే ఇస్తే ఇంకా వాళ్ళకు అవసరం ఏముంది చెప్పండి. ఎస్. ఇది మొత్తానికి లైవ్ లోనే మనకి టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎట్లా ఉన్నాయో కనపడతా ఉన్నాయి కదా. సో మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్లో ప్యూర్జెల్ వారి ఆల్కలైన్ వాటర్ అయితే తాగండి అని చెప్పేసి కాజా హుసేన్ గారు చెప్తున్నారు. లేదు మేము ఇట్లా బాటిల్ ప్రతిసారి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే
మా దగ్గర వచ్చేసేసి ఈ ప్యూరిఫైయర్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా ఇన్స్టాల్ చేస్తాము. ఒకవేళ లేదు మీరు చెప్పిన ప్రాసెస్ బాగుంది సార్, మేము బిజినెస్ మాడ్యూల్లోకి రావాలి అనుకుంటున్నాము, మీతో కలిసి మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము అంటే మాత్రం సార్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాంట్లో కూడా ఒక 4 రకాల ఆదాయ మార్గాలను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా బిజినెస్గా డబ్బు కోసం చేసేది అయితే కాదు. ఎందుకంటే ఇదే ఆల్కలీన్ వాటర్ ఇప్పుడు వేరే మనకు కంపెనీలలో చూసామని అంటే 70 రూపాయలు ఛార్జ్ చేసే విధంగా ఉంటుంది లీటర్. కానీ ఇది మనకు వచ్చేసి 25 నుంచి 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే మనము బాటిల్ మోడల్ మారుతూ ఉంటుంది కాబట్టి 5-10 రూపాయలు కూడా వ్యత్యాసం అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో బిజినెస్ చేసే వాళ్ళకైతే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీరు కాజా హుసేన్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.